హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #దీక్షిత నివేష్. చెప్పు ఏడు వచ్చి అన్నవరం వచ్చినామండి. పొద్దున్న బయలుదేరినాము, ఇక్కడికి అన్నవరం రావడం జరిగింది. దానిలో చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది. అంటే ఎవరికి ఏం కాలేదు, ఆ పక్కన కూడా ఏం కాలేదు, మా కారుకి మాత్రం బొక్కబడింది. అది ఇంకా మెయిన్ మ్యాటర్కి వచ్చేసి అతను శివరయ్య పక్కకి సందులోకి కూడా వెళ్ళిపోయినాడు. మళ్ళీ నేను కారు ఎక్కువ పోల్సి వచ్చినాడు. ఇంక మ్యాటర్ వస్తే రూమ్ తీసుకున్నాడు. ఇక్కడ రూమ్స్ వచ్చేసి మనకి ఏసీ నాన్ ఏసీ ఉన్నాయి. 200 రూపీస్ నాన్ ఏసీ నుంచి ఏసీ, డిలక్స్, సూట్ రూమ్ ఇట్లా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకునేది అయితే సూట్ రూమ్. ఈ సూట్ రూమ్కి అయితే మనకి 5600 తీసుకున్నారు. దాంట్లో హాఫ్ అమౌంట్ మనం రిటర్న్ చేస్తాం. చెక్అవుట్ అంటే మనము ఖాళీ చేసినప్పుడు మన చేతికి డబ్బులు ఇస్తా ఉన్నారు. దానికి కావాల్సింది మనకు ఒక ఆధార్ కార్డు, దానికి కావాల్సింది నోరు. అది దీంట్లో మనకి శివ సాధన, విష్ణు సాధన అని ఇట్లా సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. మనకు వచ్చింది ఏది శివ సాధన. ఎందుకంటే మనం ఎప్పుడు సోమా శివ తీసుకున్నావా? అదే వాళ్ళు ఇచ్చినారు. అట్లా శివభక్తుడు అడిగానే శివుడు ఇంటి ఉంటాడు అన్నట్టు. ఇంక ఈ పాప చెప్తుంది ఇప్పుడు రీచ్ అయ్యాము. నోట్లో కొనుక్కుంటాను. మబ్బుగా ఉంది నాకు. సో ఇప్పుడు ఇంకా రూమ్ టూర్ చూపిస్తాం. అండ్ నెక్స్ట్ మాట్లాడు అంటే నిలబడుతుంది కదా, చెప్పు గట్టిగా. రూమ్ టూర్ చూపిస్తాను ఇప్పుడు, చూసేయండి. నిన్నే కట్టింది బాగా, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ఉండదు. అది మొత్తానికి ఎట్టుంది, ఏమేమి ఇచ్చినారో ఆ ప్రైస్ కి 2500 అట్లా పడుతుంది. GST 300 + 2500 రూమ్, టోటల్ 2800. ఎట్లుంటుందో రూమ్ చూడండి ఒకసారి. పోమ్మా. ఇప్పుడు ఏమో సినిమాటిక్ షార్ట్స్ చూపిస్తారు. మీ షార్ట్ కాదు, ఎందుకంటే డోర్ తీసుకుని అప్పుడే వచ్చినట్టు. మామూలు వీడియోలు చాలా చూసింటారు. అట్లా ఆ టైం నువ్వుగా మామూలు జనాలు ఆల్రెడీ లోపల చూసి ఉండే కొత్తగా చూస్తున్నా స్టార్టింగ్ చూపిస్తారు కదా, ఆ టైప్ ఏమైనా ట్రై చేస్తావా? అసలు నాకు ఐడియానే లేదు, ఊరికే చూపించడమే. ప్లేస్ చూపి. మర్చిపోయాను. మెయిన్ ఇక్కడ రూమ్ లో వచ్చేసి 2 ట్యూబ్ లైట్లు ఇచ్చినారు. చిన్నది బల్బ్, ఇది బెడ్ బల్బ్ ఒకటి ఇచ్చినారు. ఇది ఒకటి కొట్టి చూపిస్తాను. అది 1 చేయలే, రెడ్ లైట్ చూపించినావా? అతడు 7వ లైట్ ఉంది, 7వ లైట్ ఉంది. ఆడ చిన్న బల్బ్ ఉంది. ఇక్కడ ఒకటి చిన్నది ఇచ్చినారు. బాత్రూమ్ లో 2 ఇచ్చినారు. ఇంకోటి గీజర్ ఉంది. 7వ లైట్ ఉంది. అది బయట కంపు గాలి పోయి బయట కూడా పెట్టేసినారు. ఈడ కూడా ఉంది ఫ్యాన్. 2 ఇచ్చినారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్. అది మొత్తం అయితే రూమ్ ఇది 2500కి 2700 మొత్తానికి అయితే బాగుంది. హ్యాపీ. మనకైతే జై సత్యదేవ 114 రూమ్ నెంబర్ ఇచ్చినారండి. లోపల ఎట్లుంటుందో నాకు నిజంగా తెలియదు. తెలుసో లేదో మీ అందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే. లోపల పోదాం, చూద్దాం. ఎంట్రన్స్ ఇలా ఉంది. పక్కన చూపి, ఇట్లా రూమ్స్ అన్ని ఇట్లుంటాయి. ఇట్లా రా, ఇట్లా చూపి. ఇట్లా రూమ్స్ ఉన్నాయి. ఇట్లా చూడండి. దేకో ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం అంతా ఇవే రూమ్స్. దీంట్లో ఎన్ని సూట్ రూమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. నార్మల్ డిలక్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు. మనకైతే ఇచ్చింది ఇది. మన లోపల ఎంటర్ అయితేనే ఇట్లా దివాని ఒకటి, ఆడ సోఫా, ఇట్లా 2 కూర్చోవడానికి ఇచ్చినారు. పైన ఏసీ, ఓకే, ఏసీ కూడా ఇచ్చినారు. ఇక్కడ లోపల ఇది హాల్ టైపు. బాబు చూపించండి సార్. స్టార్టింగ్ లో చూసింటారు #నిష్ఠ అనేది చెప్తారు. ఆయన ఛానల్ కూడా ఏమైనా చేసుకోకుండా పండుకుంటారు. రైట్. ఈ రూమ్ ఒకటి ఏసీ ఇచ్చినారు. పైన రూమ్ ఉంది ఏసీ. ఇది ఒకటి డ్రెస్సింగ్ టేబుల్, ఈ కబోర్డ్, ఇట్లా చైర్స్. ఇది మనకి సాయంకాలం బాల్కనీలో ఇచ్చినారు. సాయంకాలం అనే కదా, ఇప్పుడు మన ఇష్టం పోవచ్చు. చూపించా బయట
ఫాస్ట్గా చూపి అంత చూసి అంత ఏం లేదులే. అదొకటి సేమ్ మన టైప్ అట్లాంటివి ఒకటి ఒకటి ఈడో ఫ్యాన్ ఆడో ఏసీ. మనం కావాలంటే ఇవి ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా. కావాలంటే ఒప్పించేసుకోవచ్చు. కావాలంటే మనం ఇట్లా సినిమాటిక్ గా చూపించుకోవచ్చు. ఇంత వరస్ట్ రూమ్ ఎవరు చూపించింది? ఇట్లే చూపి ఏం కాదు నేను ఓవర్ రెస్టారెంట్ టాయిలెట్ వాష్రూమ్. మీకు ఒకవేళ వీడియో కావాలంటే నందు స్నానం చేసి ఒకటి తీసి చూపిస్తా. ఇదో మిర్రర్, వాష్ బేసిన్, స్నానాలకి. ఒకవేళ మీకు స్నానాల వీడియో కావాలనుకుంటే ఒకటి శివగాంత చేపిస్తా. 2 కవర్ అయిపోతాయి. మీకు సపరేట్ వీడియోస్ కావాలన్నా కూడా వదులుతా. అంతే. మనకు కావాలంటే ఎక్స్ట్రా బెడ్స్ తీసుకోవచ్చు అన్నారు. మళ్ళీ అదేమో కనుక్కొని తీసుకోవాలనుకుంటున్నా. అంతేనా? ఇది తీసుకోవడం కాదు, అది కానీ తెచ్చేస్తున్నాను. ముగ్గురు ఇలా పడుకున్నాను, నువ్వు పడుకోవచ్చు. ఇది కూడా ఇచ్చినారండి దగ్గర చిల్లర చేసుకున్నాడు. ఏదో పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకొని అలా క్లోజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఎదుగుకాల మళ్ళీ యాడ్ పెట్టండి. ఇది కూడా చూపించింది. ఇది కూడా దీనికి కూడా ఉంది. ఏంది మీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ కాబట్టి చూపిస్తా. అక్కడక్కడ దేవుని ఫోటోలు ఉన్నాయి చూసుకోండి. ఆ రూమ్ లో కూడా ఉంది. డస్ట్బిన్ ఇచ్చినట్టు దేవుడు చూపి ఇవి 3 ఇచ్చినారండి. ఇవి అది బయట కూడా మనకి ఇట్లా పెద్ద డస్ట్బిన్ ఒకటి పెట్టినారు. సో మనం ఏదైనా వేసేయాలనుకుంటే ఇది వేసేస్తే వాళ్ళు తీసుకుపోతారు. ఇట్లా కింద చూపి పొరపాటు ఎవరైనా పిల్లలు ఎక్కినాడు జాగ్రత్త చూసుకోండి. ఇట్లా ఉన్న జాగ్రత్తలు ఇవన్నీ. ప్రస్తుతానికి అయితే అంత ఖాళీ ఉంది. మేము ఒకటే ఉన్నాము. అది అంత మించి ఏం లేదు. వేసి అంతేనా? నా అన్నవరంకి వచ్చి నిద్రపోతుంది. ఈ రేంజ్ భక్తి మీరు ఎప్పుడు కని విని ఎరిగింటారు. ఏమ్మా వస్తావా రావా? అంటే నెల నెల వస్తారు కాబట్టి అట్లా, లేకపోతే మామూలుగా అయితే భక్తి చాలా ఉంది. రే రే జిమ్మే నిద్రవేకి వచ్చింది. జిమ్మే ఇప్పుడే దర్శనం అయిపోయి ఇంటికి వచ్చినామండి. ఇంటికంటే రూమ్కి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎదురుగానే నిలబడి జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు లేకేమో పెద్ద క్రౌడ్ లేదు. మాకు కూడా కొద్దిగా ఈజీగా అయింది. దేవుని దర్శించుకునే చాలా సేపు టైం దొరికింది. సంతోషం. ఈసారి వచ్చినందుకు, ఇంత దూరం వచ్చినందుకు దేవుడిని అయితే గట్టిగానే మొక్కున్నాం. సంతోషం. పులిహోర తిని కొండపై నుంచి కింద తీసుకొచ్చింది. అమ్మేమో 2 చపాతీలు తింటుంది. 4 ప్లేట్లు పరోటా ఇప్పున్నాడు. వీడేమో 3 ప్లేట్లు. నేను అసలు పొద్దునుంచి ఏం తినలే. ఈ బాబు ఇప్పుడు 6వసారి ఊపడం. ఓకే, ఇంకా దర్శనానికి బయలుదేరాం అనమాట. అండ్ నందుగడు వాళ్ళకు చూస్తే షాక్ అయిపోతారు. వాడు చేసిన ఘనకార్యం కూడా తెలిస్తే షాక్ అవుతారు. అందుకే అదే వేసుకొని వచ్చాడు. అండ్ ఇప్పుడైతే పని చేసుకోమని చెప్తున్నాం. నేను వేసుకోను. వేసుకోవాలంటే ఇక్కడ ప్యాడ్లాడ్ దొరుకుతాయి. ఇంకా అదే వీడియో ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో తెలియదు. ఆ దర్శనం చేసేదంతా వీడియో వస్తుంది చెప్పలేము. ఎందుకే ముఖం వేసుకొని లేపుతానే ఉన్నాడు. నిద్రపోయికి వచ్చింది ఆయమ్మ. నిద్రపోయికి ఇప్పుడు నిద్రపోయి ఇక్కడికి వచ్చేంత వరకు ఆయన దర్శనం ఎప్పుడు దొరుకుతుంది అని అంటే భక్తురాల టైపు కారులో ఇట్లా పదండి అనుకుంటా అన్ని చెప్పి ఇది వస్తే నిద్రపోతుంది. కష్టజీ పొద్దున్న లేచి 6 గంటలకి ఇల్లు తుడిచి ఇల్లు వచ్చి పూజలు చేసి ఇప్పకేం పోయింది. సైలెంట్ ఇంటికి వచ్చేసి 10 లెక్క. నైట్ ఎంత పనుకుంటాను తెలుసా? 2 పనుకుంటాను. అందుకే నాకు డార్క్ సర్కిల్స్ వచ్చాయి. ఎంత కష్టపడతాను. కష్టాన్ని విలువ లేకుండా పోయింది మా జీవితం. ఈ కష్టం పక్కనోడికి కూడా రాదు.
విగ్రహం చూడు పైన పైన అర్జున్ చూపి హలో అది 200 రూపాయల దర్శనం, ఇది ఫ్రీ దర్శనం. మనకి జనాలు ఎవరు లేరు కాబట్టి మనం ఉంటే ఎక్కువ మంది ఉంటే టికెట్ మీకు ఓపిక ఉండదు కాబట్టి ఏదో వెళ్తున్నట్టు కట్టలేదు కొట్టాను పెట్టాలమ్మా పట్టుకోండి. అసలు అన్నవరం వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మా డాడీకి నేను చెప్పినప్పుడు మా డాడీ అన్నవరంలో మ్యారేజ్ చేసుకొని రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుందాం ఇది అది అన్నారనమాట. సో దానికి నేను లేదు నో నో అని అన్నా. దాని తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు కూడా అన్నవరంలో చేద్దామని అన్నారు. మా అమ్మమ్మ వాళ్ళ అనాథలే ఏంటి ఏమైనా లేచిపోయిందా లేకపోతే ఆ గుడిలో పెళ్లి చేసేకి, సో ఇలాంటివి ఏమి వద్దు అని చెప్పాం. సో ఇలాగ అనుకోవడం వల్ల దేవుడిది అనుకోవడం వల్ల ఏమో కానీ అసలు మేము ఎప్పటి నుంచి మ్యారేజ్ అనుకున్నా కానీ అవ్వట్లేదు. సో మా నాన్నకు ఒకరోజు చెప్పాను, నాన్న మీరు అన్నవరం అన్నారు, అవి ఎందుకో అసలు మనకు ప్రతిదీ సెట్ కావట్లేదు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకసారి గుడికి వెళ్ళి దేవుడికి ఇక్కడ పెళ్లి చేసుకోలేదు అని నేను వద్దన్నా కదా. సో దానికి మీకు క్షమించండి. నెక్స్ట్ పెళ్ళి అవగానే వచ్చి మీ దగ్గరికి పూజ చేయించుకుంటాం ఇది అదని చెప్పడానికి వెళ్ళాను అనమాట. సో దానికోసం వెళ్ళి వచ్చిన వెంటనే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అవ్వడం అండ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడం అవంతా జరిగింది. సో కొంతమంది నమ్మరు కానీ నేనైతే నిజంగా నమ్ముతా. మనం దేవుడి దగ్గర పరాచకాలు యదవ నాటకాలు ఖచ్చితంగా వేయకూడదు. కానీ నాకు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగానే పెళ్లి చేసుకోవాలని ఉండే, కానీ గుడిలో చేసుకుంటే మంచిది అని వాళ్ళ ఉద్దేశం అనమాట. నువ్వు ఉన్నారమ్మా నీ చేతిలో పిలుస్తాను చూడు, ఇది కావాలని పిలుస్తాను చూడు. అదేం కదా ఆకు. ఓం నమః శివాయ. గాలి చూడు వస్తాను అది ఆ ఫ్యాన్ హైట్కి. ఫ్యాన్ చూసారా, గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్. పక్కన ఉన్నాడు వైఎస్ఆర్ ఫ్యాన్. మా మమ్మీ సైకిల్
తనకే బాబట్. అరే ఇంకా మేము మా ఇంటికి వెళ్తాం. సీరియస్ చూస్తుంది. అదే సీరియస్ ఏదో చెప్పినారు కదా. అన్నవరం ప్రసాదం అండి. ఒకటంతా మొత్తం నేనే తినేసిన. మామూలు రీల్స్లోనూ యాదాంలో చూస్తాను కానీ నేను ఫస్ట్ టైం అన్నవరం రావడం, ఈ ప్రసాదం టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైమే. ఖచ్చితంగా ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేని రుచులు. దాంట్లో తిరుపతి లాంటి ఎట్లో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎట్లో అట్లా చాలా గుళ్ళలో చాలా ప్రసాదాలు ఫేమస్ ఉంటాయి. ఆ లిస్ట్లోకి ఇది కూడా నాకు తెలిసి టాప్లోనే ఉంటుంది. అంత బాగుంది. అదృష్టం చేసుకుంటాను ప్రసాదం. ఎవరికి పెట్టకుండా తింటాను. ఎవరు పెట్టకుండా పెట్టకుండా వచ్చింది ప్రసాదం కోసం అన్నది తింటాను. 200 టికెట్కి 2 ఇచ్చినారు. ఊడికి పెట్టా, ఊడిని తింటాను. ఎవరైనా ఫస్ట్ ప్రసాదం పక్కన పంచేదే ఉండదు ఆడ. ఊరు కొనుక్కొని తినుకోవచ్చు. నీకున్నప్పుడు ప్రసాదం పంచితే పుణ్యం. నేనేమైనా ఈ నుంచి వేరే ఊరికి పోయేవాళ్ళు ప్రసాదం పంచుతాను. ఈడ వెనకలు చూపే కౌంటర్, ఆ కౌంటర్లో పోయి కొనుక్కునేదాన్ని నేను ఈడ నుంచి పంచాలంట. ఎంత ప్రసాదం ఎవరైనా గుళ్ళలో అట్లా పనులు చేస్తారు. తీసినా కూడా సేమే. ప్రసాదం తినండి. ఇప్పుడు మా అమ్మ అంటుంది ఎవరో పంతులు చెప్పాడంట, కుక్కలు పూజ చేస్తే ఆ దేవుడికి వెళ్తే ఫలితము, కుక్కలకి అదే కాటం దేవుడికి వెళ్తుంది, దేవుడికి వెళ్తాంట. ఏ పంతులు చెప్పాడో మరి ఆ మహాత్ముడు. ఉండాల్సినోడే బతకాల్సినోడే. ఆకలని ఏది వచ్చినా కూడా పెడితే ఆ దేవుడు ఎక్కడ కోపం తెప్పించుకోడు. మా అమ్మని చూపి వేసుకోండి కామెంట్ వేసుకోండి. చెప్తారా దేవుని నైవేద్యం పెట్టినతో ఆకలితో ఉండే జంతువులు పెట్టడం కూడా సమానం. అంటే ఆయన తింటాడు కానీ ఇట్లా మూగజీవాలు కడుపు నిండితే ఖచ్చితంగా దేవుడు హ్యాపీగా. ఇక్కడ మా అమ్మ చెప్తుంది అనమాట, ప్రసాదం పెట్టకూడదు ఇది అదని. నిమ్మి చెప్తున్నాడు దేవుడి ప్రసాదము ఎవరు తిన్నా పర్లేదు ఇది అదని చెప్తున్నాడు. అండ్ దేవుడు గుడిలో ఎవరో పంతులు చెప్పారంట మా యూట్యూబ్లో, కాటంరాయ దేవుడికి ఎవరికి వెళ్ళిపోతుంది, కుక్కల్ని పెంచకూడదు ఇంట్లో అని ఏదేదో చెప్పారంట. సో దాన్ని నేను సీరియస్ అయిపోయి తిడుతున్నాను అనమాట. సో కొంతమంది మళ్ళీ ఫీల్ అవుతారు కదా ఎందుకులే అని చెప్పి దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకు నచ్చలే. ఎందుకంటే మనమే ఉండాలి, ఈ ప్రపంచం అంతా మనమే అన్నట్టు ఉండకూడదు. మనతో పాటు జంతువులు ఉన్నాయి, జంతువులతో పాటు మనం ఉన్నాం, జంతువుల తర్వాత మనం పుట్టాం. సో ప్లేస్ వాళ్ళది, మనది కాదు అని నా ఒపీనియన్ ఎప్పుడు కూడా. సో దానిలో ఎక్కడికి వెళ్ళినా మా అమ్మని చూసి ఇవన్నీ కొనుక్కోలేదు కానీ అమ్మలాగా తెలిసి ఎచ్చేస్తాను నేను ఇక్కడ షాపింగ్ ఉన్నారు. శ్రీశైలంలో ఉంటాయి ఎంత పెద్ద పెద్ద అట్లా ఏం పెట్టాలా నువ్వు కింద పడేసేకి. కృష్ణుడు అన్నీ ఎట్లున్నా